పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి అధికారులకు, ముఖ్యంగా టీఎంసీ నాయకులకు, కేడర్కు అమిత్ షా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సెకండ్ ఫేజ్ ఎన్నికలకు ముందు చాలామంది మే 4 తర్వాత ఇక్కడ ఎవరో కూడా ఉండరు, కేంద్ర బలగాలన్నీ కూడా వెళ్ళిపోతే ఆ తర్వాత మీ సంగతి చూస్తామని చెప్పి బెదిరింపులు చేసినటువంటి పరిస్థితులలో గత కొన్ని రోజులుగా అక్కడ సుమారుగా 2.5 లక్షల మంది కేంద్ర బలగాలు అక్కడ పహారా కాచుకుని కూర్చున్నాయి. చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే ఈ మే 4 అయిపోయిన వెంటనే రిజల్ట్ వచ్చేగానే సెంట్రల్ ఫోర్సెస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఢిల్లీకి, వారి స్థానాలకని అనుకుంటున్నారు. అమిత్ షా చెప్పింది ఏంటంటే లేదు, ఏ ప్రభుత్వం ఏర్పాటైనా, అది టీఎంసీ ప్రభుత్వమైనా లేకపోతే బీజేపీ ప్రభుత్వం అయినా సరే, కనీసం 60 నుంచి 90 రోజుల పాటు, ఇంకా అవసరమైతే ఒక 6 నెలల పాటు కూడా కేంద్ర బలగాలు సాధారణ పరిస్థితులు ఏర్పడేదాకా కూడా కేంద్ర బలగాలు పశ్చిమ బెంగాల్లోనే ఉంటాయి. పర్టికులర్గా సున్నితమైనటువంటి ప్రాంతాలు ముర్షిదాబాద్ కానీ, మాల్డా కానీ, ఈ ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ ఏమైతే ఉన్నాయో, టీఎంసీ నాయకులు ఎక్కడెక్కడైతే హింస చేయడానికి అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో కాచుకొని కూర్చుంటారు. ఎందుకంటే రాష్ట్ర పోలీసులను నమ్మడానికి లేదు. రాష్ట్ర పోలీసులు కూడా సహజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర బలగాలు ఎక్కడికి పోవు, ఇక్కడే ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకండి అంటూ టీఎంసీ నాయకులకు హెచ్చరిక చేయడంతో పాటు ఓటర్లకి కూడా మీరు ఎలాంటి ప్రలోభాలకు, భయాలకి లోను కాకుండా స్వేచ్ఛగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పి అమిత్ షా అటు హెచ్చరిక, ఇటు ప్రజలకు కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. రాబోయేది మా ప్రభుత్వమే అని చెప్పి ఒక డైరెక్ట్గానే చెప్పినట్టుగా అయింది.